The first word is పొలిటీషియన్స్ని చాలామంది చూస్తుంటాం, పదవి ఉన్నప్పుడు, పదవి లేనప్పుడు, పదవి వచ్చిన తర్వాత. ఈజ్ ది ఓన్లీ వన్ మ్యాన్. ఆల్ పార్టీస్, అన్ని పార్టీలు ఇష్టపడతాయి వారిని. విష్ణువు చెప్పినట్టు ఆయన మంచితనం, మానవత్వం, ఆయన పద్ధతి మీ అందరికీ కొంతమంది తెలియకపోవచ్చు. ఎన్టీ రామారావు గారు పంచకట్టు, రాజశేఖర రెడ్డి గారి పంచకట్టు, వారి పంచకట్టు ఒకటే, ఒకే స్టైల్. నిగర్వి, నిరాడంబరుడు. బడుగు బలహీన వర్గాలు బాగుపడాలని దాదాపు 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత తెలంగాణలో ఈజ్ ది మ్యాన్. బ్రదర్, మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. మీలాంటి ఉన్నతమైన వ్యక్తి, మంచి హృదయం ఉన్న వ్యక్తి పిలవాలని సంకల్పించుకోవడం, మీరు రావడం అన్నది చాలా సంతోషం. నిన్న నా ఎయిర్పోర్ట్లో కారు ఎక్కమంటే లేదు, గవర్నమెంట్ కారు ఉంటుంది కదా ఎక్కుతా అన్నాడు. అటువంటి వ్యక్తి మన మధ్య ఈరోజు ఉన్నారు. వారికి నా హృదయపూర్వక చిన్నవాడైనా నమస్కారం తెలియజేస్తాను. పిల్లలు అందరం చెప్తాం, నాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది. సెల్ ఫోన్ ఎక్కువ చూసేవాడు, నేను ఎక్కువ చూడండి, అవసరముడే మాట్లాడతాను. నది ప్రవహిస్తూ ఉంది. బండరాయిని చీల్చుకుని వెళుతూ ఉంది. అది శక్తి వలన, పట్టుదల వలన చెప్పగలరా? శక్తి ఆర్ పట్టుదల? Come on, my dear lovely boys and girls. Anybody? Hey, you can't? Shame to me. పట్టుదల వల్ల, దాని శక్తి వల్ల కాదు. పట్టుదలతో ఏదైనా సాధించగలం. పట్టుదలతో చంద్రమండలానికి వెళ్ళారు మన వాళ్ళు. ఆ పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం. ఇప్పుడు డిగ్రీ అయిపోయిందని అనుకోకండి. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఇఫ్ యూ ఫర్గెట్, పుట్టగతులు ఉండవు. కలో గంజో తాగి నా బిడ్డ యూనివర్సిటీలో చదవాలి, కాలేజీలో చదవాలని తల్లిదండ్రులు కష్టపడి రాత్రింబగళ్ళు తిండి తిన్నారో లేదో తల్లిదండ్రులు, ఎన్నో కాలేజీలు ఉండగా, ఎన్నో యూనివర్సిటీలు ఉండగా ఇక్కడే చేర్పించాలనే ఆశ. అటువంటి తల్లిదండ్రుల్ని బాధ పెట్టకుండా హ్యాపీగా ఉంచండి. ఇంకా ఉన్నతమైన చదువులు చదివి మీరందరూ గొప్పవాడు కావాలని ఆ షిరిడి సాయినాథుని, వెంకటేశ్వర స్వామిని, పరమేశ్వరుణ్ణి, ప్రకృతి దేవతల్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ ఈ స్థాయికి రావడానికి నేను విష్ణుబాబే కాదు, ద వైస్ ఛాన్సలర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్స్, teachers, the boys, gardeners, everybody, they did their job. Once again, especially thanks to all the professors and teachers. Thank you very much, sir, because your efforts, మీరు యూనివర్సిటీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యతలు మీ అందరి మీద ఉన్నాయి. టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.
for your families also. Thank you. మొట్టమొదటి ఈ కాన్వకేషన్ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ముఖ్య అతిథిగా రావాల్సింది అని చెప్పి పెద్దలు మోహన్ బాబు గారు ఒకసారి నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మోహన్ బాబు గారి గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తిగా మీరు పిలవటం ఏంటి, నేను రాకపోవటం ఏంటి అని చెప్పాను. అంటే జీవితంలో ఎవరికైనా ఇప్పుడు వారు చెప్పినట్టు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పటానికి చక్కటి ఉదాహరణ మోహన్ బాబు గారి జీవితం. ఒక స్కూల్లో పీఈటీగా వారి జీవితాన్ని మొదలుపెట్టి సినీ రంగంలో బహుశా నేను అనుకుంటున్నాను, నాకు ఇప్పటికి కూడా గుర్తే, స్వర్గం నరకం సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్గా ఉన్నటువంటి క్యారెక్టర్ నుంచి హీరో క్యారెక్టర్గా మారేటువంటి ఆ స్థాయి నుంచి తదుపరి క్రమంలో విలన్గా, తదుపరి కార్యక్రమంలో ఒక గొప్ప కథానాయకుడిగా, హీరోగా, ఒక గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సమాజాన్ని నడిపించడానికి ఉపయోగపడేటువంటి ధీరోదాత్తమైనటువంటి పాత్రల్లో తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అటువంటి క్యారెక్టర్లు వేయటానికి మోహన్ బాబు గారు మాత్రమే అని చెప్పేటువంటి స్థాయికి ఎదిగి అంత బిజీగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికి కూడా అక్కడి నుంచి ఆ వృత్తికి పూర్తి వైరుధ్యం ఉన్నటువంటి విద్యా వ్యవస్థని వ్యాప్తి చేయాలి అని చెప్పి ఆలోచనతో విద్యా నికేతన్ ఇక్కడ ప్రారంభించి ఒక స్కూల్ నుంచి యూనివర్సిటీ స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప జీవితం మోహన్ బాబు గారిది. ఎందుకంటే పట్టుదల ఉంటే ఏమి సాధించలేమని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కానీ ఉదాహరణ కానీ ఏం అవసరం లేదు. అందుకే వారి జీవితం కేవలం నటులకే కాదు, జీవితంలో అనేక రంగాల్లో నైపుణ్యం సాధించి తద్వారా మొట్టమొదటి స్థానానికి చేరాలనుకునేటువంటి వాళ్ళందరికీ మోహన్ బాబు గారి జీవితం ఒక యూనివర్సిటీ లాంటిదని నేను భావిస్తా ఉన్నాను. విద్యారంగానికి సంబంధించిన వ్యవస్థలు పెట్టడం అంటే కేవలం దాంట్లో ఏదో వ్యాపారం చేసుకోవటం ఒకటే కాదు, దానికి భిన్నంగా కనీసం ఒక 25% విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్స్ ఇచ్చి విద్యా బోధన చేయటం అనేది ఒక గొప్ప కార్యక్రమం, నోబుల్ కాజ్. అటువంటి నోబుల్ కాజ్ని యూనివర్సిటీలో, ఈ స్కూల్లో వారు స్టార్టింగ్ నుంచి పెట్టుకొని ఇంకా దాని ముందు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి వారు కేవలం అటు సినీ రంగమైనా ఇటు విద్యారంగమైనా కేవలం కమర్షియల్ యాక్టివిటీ ఒకటే కాదు, ఒక సామాజిక బాధ్యత అని చెప్పి ఈరోజు ముందుకు పోతున్నటువంటి వారి కార్యక్రమంలో వారు పిలవగానే తప్పనిసరిగా నేను వస్తాను సార్ అని చెప్పి, మరి నాకు వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. నన్ను ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మోహన్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్తూ, ఈరోజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని సర్టిఫికేట్స్ పొందుతూ కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నటువంటి మీ అందరి జీవితాలు అద్భుతంగా ఉండాలని, ప్రతి దగ్గర మీరు విజయాలు సాధించాలని,
తద్వారా ఈ మోహన్ బాబు యూనివర్సిటీకి ఓ మంచి గొప్ప పేరు తీసుకొని రావాలని చెప్పి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బ్రదరు వెల్ స్పోకన్, అద్భుతంగా మాట్లాడారు. కూర్చోండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తూ ఉంది. మా వాళ్ళు క్రమశిక్షణలో ఉన్నంతసేపు ఉంటారు, వీరులుగా పోరాడాలంటే కూడా పోరాడతారు. ఒక్కసారి అందరూ అరుపులు అరుస్తారు చూడండి, ఒక్కసారి అరవండి. చూసారా? అందరూ లేచి వారి కోసం చప్పట్లు కొట్టండి. గెటప్. Yes, you are wonderful. Please sit down. I love you all.